సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు బేసిక్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనేది. మనం బేసిక్స్ కూడా ఎంత స్ట్రాంగ్ ఉంటే మనకి అక్కడ వర్త్ అంత ఎక్కువ ఉంటుంది మేడం. దానికి మెయిన్ రీజన్ సార్ చెప్పిన బేసిక్స్. నేను స్టిల్ నా జూనియర్స్ కూడా చెప్తా ఉంటాను, బేసిక్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ నాలెడ్జ్. డెఫినెట్గా మనం చాలా హైట్స్ రీచ్ అవుతాం. మా దగ్గర మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఫౌండేషన్ గట్టిగా వేస్తాం. నా టీచింగ్లో ఎంతమంది కనెక్టెడ్ అవ్వటానికి కారణం స్క్రాచ్ లెవెల్ ఫౌండేషన్. మనం ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు మనం వెనకట తాతలు చెప్పేవాళ్ళు, తాటి చెట్టు లోతు తవ్వి కింద రాళ్ళేసి గట్టి మట్టేసి ఇల్లు కట్టాలి, అప్పుడు ఆ ఇల్లు 100 ఏళ్ళు ఉంటుంది అన్నట్టు. నేనైతే ఆ కేరింగ్ బాగా తీసుకుంటా. సో ఆ కేరింగ్ తీసుకుంటాం వలన ఆ స్టూడెంటు కంపెనీకి వెళ్ళినప్పుడు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇతని ప్రోగ్రామింగ్ స్కిల్స్ అల్టిమేట్ ఉంటాయి ఇఫ్ దే ఫాలో మై వర్డ్స్ 100%. చాలా మంది ఫీలింగ్ ఏంటంటే ఐటీ జాబ్ అనేది స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అని. బట్ రీజన్ ఏంటి అంటే వాళ్ళకి కాన్సెప్ట్ క్లియర్గా లేక. ఐటీ జాబ్లో స్ట్రెస్ ఉంటుందా స్ట్రెస్ ఉండదా అంటే నువ్వు ఐటీ జాబ్కి ఒక అర్జునుడిలాగా పోతే స్ట్రెస్ ఉండదు. ఇప్పుడు మన కాడి నుంచి పోయే వాళ్ళంతా అభిమన్యులు, ఆఫ్ నాలెడ్జ్, వాళ్ళు స్ట్రెస్ ఉంటుంది. ఐటీ జాబ్లో స్ట్రెస్ ఉండటానికి కారణం ఓన్లీ రీజన్ సరిగా నేర్చుకోకుండా వీళ్ళు ఇండస్ట్రీకి వెళ్తున్నారు. ఈవెన్ మా దగ్గర జాయిన్ అయితే వాళ్ళు పేరెంట్ అయినా స్టూడెంట్ అయినా బాగా నేర్పండి, బాగా నేర్చుకున్నాక మా వాడికి జాబ్ వస్తే పర్వాలేదు అన్నట్టు ఎవరు ఉండరు. జాయిన్ అయ్యే రోజే ఎప్పుడు వస్తుంది జాబ్.